ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీయులను ఉద్దేశించి దేవుడు ఈ మాట పలుకుతున్నాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలపై కరుణ చూపించి వారి పట్ల, వారి పిల్లల పట్ల దయగా వ్యవహరించే విధానాన్ని ఇది వర్ణిస్తుంది. దేవుడు వారికి ఉపదేశించి తన ఉపదేశాలకు వారు లోబడేలా వారి అంతరంగంలో కార్యం చేసి వారికి విశ్రాంతినిస్తాడు. రాబోయే కాలంలో వారికి కలిగే విముక్తిని గురించి ఈ మాట తెలియజేస్తుంది. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెరిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు అని. ప్రియులారా, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తలనెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకుము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము. ప్రియులారా, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని ఆయన పూర్ణ శాంతి గల వానిగా కాపాడును. ఏలి అనగా అతడు ఆయన యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, నేను చెప్పునదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని. సహోదరి సహోదరులారా, విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజల పట్ల కరుణ చూపి వారు కోరుకొనవలసిన మార్గమును వారికి బోధించి వారికి విశ్రాంతిని అనుగ్రహించి వాడవు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు చేసిన నిబంధనను, నీవు నియమించిన శాసనములను గైకొనుచు నీ న్యాయ విధులను బట్టి నడుచుకునే వారంగా మేముండుటకు సహాయము దయచేయమని, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు గనుక
మేము సంపూర్ణముగా నీ మీద ఆనుకొని యుగయుగములు నిన్ను నమ్ముకునే వారంగా ఉండుటకు కృపచూపమని, మేము పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారమగుటకు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మాలో ప్రతి ఒక్కరిని నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.